ఇండియాలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు సౌత్ ఇండియా మీద కూడా పెద్ద చర్చలు మొదలయ్యాయి. స్పెషలీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్ని హై స్పీడ్ రైల్తో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలపై మాట్లాడుతున్నారు. అసలు సౌత్ ఇండియాకి బుల్లెట్ ట్రైన్ వస్తే ఎలా ఉంటుంది? ప్రజలకు ఉపయోగపడుతుందా, లేక ఇంకా సవాళ్లు ఎక్కువగా ఉంటాయా? ఇప్పుడు ఫ్యాక్ట్స్తో సమతుల్యంగా చూద్దాం. ప్రస్తుతం ఇండియాలో నిర్మాణంలో ఉన్న మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో జాపనీస్ షింకాన్సెన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. గరిష్ట వేగం గంటకి 320 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు అని అధికారులు చెబుతున్నారు. నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ కారిడార్ కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది. సౌత్ ఇండియా కోసం కూడా ఫ్యూచర్ హై స్పీడ్ రైల్ కారిడార్స్పై ప్రణాళికలు, సాధ్యతా అధ్యయనాలు కొనసాగుతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం పరిశీలనలో ఉన్న కొన్ని సౌత్ ఇండియా రూట్స్ ఇవి: హైదరాబాద్ బెంగళూరు, చెన్నై బెంగళూరు మైసూరు, చెన్నై హైదరాబాద్, చెన్నై కోయంబత్తూర్ కారిడార్స్. ఇలాంటి రూట్స్ వస్తే అవర్స్ పాటు జరిగే ట్రావెల్ చాలా తక్కువ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార ప్రయాణాలు, ఐటీ ఉద్యోగులు, టూరిజం, సిటీస్ మధ్య అనుసంధానం ఇవన్నీ మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హై స్పీడ్ రైల్ వల్ల మెరుగైన కనెక్టివిటీ, వేగవంతమైన ప్రయాణం, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి లాంటివి వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ కొన్ని ముఖ్యమైన ఆందోళనలు కూడా ఉన్నాయి. ప్రాజెక్ట్ ఖర్చు చాలా ఎక్కువగా ఉండొచ్చు. భూముల సేకరణలో కొన్ని సవాళ్లు రావచ్చు. టికెట్ ధరలు సాధారణ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటాయా? ఇప్పటికీ ఉన్న రైల్వే వ్యవస్థను ఆధునీకరించడం కూడా అంతే ముఖ్యమేమో కదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియాలో కూడా ఇప్పటికీ పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే సౌత్ ఇండియా కూడా ఐటీ హబ్స్, ఇండస్ట్రియల్ సిటీస్, ఎడ్యుకేషనల్ సెంటర్స్తో ఫాస్ట్గా డెవలప్ అవుతోంది. అందుకే రాబోయే కాలంలో సౌత్ ఇండియాకి కూడా హై స్పీడ్ రైల్ అవసరం పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇది కేవలం వేగం గురించి మాత్రమే కాదు. నగరాల మధ్య మెరుగైన కనెక్టివిటీ, వ్యాపార అభివృద్ధి, భవిష్యత్ మౌలిక సదుపాయాల దిశగా కూడా ఇదొక ముఖ్యమైన అడుగు అని చాలా మంది భావిస్తున్నారు. ఇండియా, ట్రైన్, స్పార్కల్. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఏ రెండు సిటీస్ మధ్య మొదట రావాలి అనుకుంటున్నారు? కామెంట్స్లో షేర్ చేయండి. డౌన్, స్మైల్.